దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అంతా క్షేమంగా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. మనందరము కూడా దైవాశీర్వాదాలు పొందాలని దేవాది దేవుడు కనిపెట్టుచు ఉన్నారు. ఆయనకే మహిమ. ఈరోజు దేవుని వాగ్దానం, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. నీవు వృద్ధి పొందుదువు, ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. నీవు వృద్ధి పొందుదువు. నీవు అభివృద్ధి పొందాలంటే దేవుని చేతిలో పని. మరి మనం వృద్ధి పొందాలంటే దేవుని యందు భయము, భక్తి, విశ్వాసము కలిగి ఉండాలి. మనం వృద్ధి పొంది బలముగా ఉండాలి. బలము, ఆత్మీయ బలం. మనము శారీరకంగా, ఆత్మీయంగా కూడా బలముగా ఉండాలి. మనం వృద్ధి పొందాలంటే దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని బిడ్డగా జీవిస్తే దేవుడు మన జీవితాల్లో వింత కార్యాలు చేసి మనల్ని ఎంతగానో కాపాడుతారు. ధైర్యం తెచ్చుకొని మనం ప్రతి విషయంలో దేవునికి లోబడాలి. అండి, దేవాతి దేవుడు మన జీవితాల్లో ఎన్ని గొప్ప వింత కార్యాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన అంటున్నారు, భయపడకుము, దిగులు పడకుము. భయము, దిగులు మానవ జీవితాల్లో మనల్ని వెంటాడుతూ ఉంటాయి. సమస్యలు, బాధలు మనల్ని కృంగజేయడానికి అపవాది అనేక అగ్ని బాణాలు విసురుతూ ఉంటాడు. అయినప్పటికీ కూడా మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని దేవాతి దేవుని ఎదుట నమ్మకత్వాన్ని కాపాడుకుంటే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తారు. కాబట్టి నీవు నీ జీవితాన్ని ప్రభువైన దేవుని చేతులు పెట్టుకున్నావా? ప్రియ సహోదరి, సహోదరా, నీవు మరి వర్ధిల్లాలి అంటే, వృద్ధి పొందాలంటే దేవుడు నీ మీద దృష్టి పెట్టాలి. దేవుడు నీ మీద దృష్టి పెట్టాలంటే నీవు దేవునికి విధేయత కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు నీ జీవితాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తారు. అంతా క్షేమంగా ఉన్నారండి? ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవానికి కోట్లాది స్తోత్రాలు. పగటికి పగలు, రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. ఈ ఉదయకాలం మా ప్రార్థన అంగీకరించండి ప్రభువా. ఇదిగో మా తండ్రి, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. సర్వ ప్రజల్ని కాపాడండి. యవనస్తులను భద్రపరచండి. కాపుదలినైనా విమోచకుడా, అంతటా అందరూ కూడా మార్పు చెందాలి. అందరినీ కాపాడు. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. ఆత్మమేళతో నింపండి ప్రభువా. రోగులను స్వస్థపరిచి అక్కర్లను వారికి తీర్చండి. అందరి బంధకాలు తెంచి కష్టాలు, బాధలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులను ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికి క్షేమాన్నిచ్చి మహిమ పొందు. శక్తి గల నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.